అనుక్షణం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సదుం అయ్యప్ప స్వామి ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ఇరుముడిని చెల్లించుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సదుం అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనం. చంద్రబాబును కలిసేందుకు నారావారిపల్లెలో సందడి చేసిన మదనపల్లి తెలుగుదేశం నాయకులు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా నారావారిపల్లికి చేరుకున్న తెలుగుదేశం అధినేత. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి ప్రపంచ రికార్డును సృష్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొనియాడిన మదనపల్లి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు. 40 రోజుల్లో దీక్ష అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంక్రాంతి సందర్భంగా ఎర్రాతి వారి పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఇరుముడిని చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం 2 పర్యాయంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునే ఆనవాయితీ ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకర సంక్రాంతి రోజు సదుం అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడిని చెల్లించుకుంటున్నాడనడంతో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు, వైసీపీ కార్యకర్తలు సదుంకు తరలి వెళ్లారు. శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం 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 అయ్యప్ప పుష్పాభిషేకం స్వామికే స్వామియే అయ్యప్ప సత్పురహారతి స్వామికే స్వామికే స్వామియే అయ్యప్ప ఆరుచుమెత్తై మోక్షం ఉంది స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం దయాభిషేకం స్వామికే దయాభిషేకం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి స్వామి మాల అయ్యప్ప మాల భగవాన్ శరణం 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 స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప పాదం అయ్యప్ప స్వామికే అభిషేకం స్వామికే శరణమయ్యప్ప సర్వలోకనాథమూర్తికే శరణమయ్యప్ప స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్పను చూడ స్వామి అయ్యప్ప స్వామి స్వామి శరణం స్వామి అయ్యప్ప ఇరుముడిగట్టు గురుజుకొండకు అయ్యప్ప అయ్యప్ప స్వామి ఇరుముడిగట్టు గురుజుకొండకు ఇరుముడిగట్టు గురుజుకొండకు ఇరుముడిగట్టు గురుజుకొండకు ఇరుముడిగట్టు వీరమణి గంటనే శబరి శైలం
ఓం శ్రీ స్వామి విలంబిత పుత్రం సన్నమయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి బెంగళూరు నగరంలో పలుచోట్ల చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కర్ణాటక పోలీసులు దాడులు జరిపి స్వాధీనం చేసుకున్న ఘటన కలికిరిలో ఆదివారం చోటు చేసుకుంది. కలికిరి ఇందిరమ్మ కాలనీకి చెందిన ఫయాజ్ పెయింటర్ గా పనిచేస్తూ ఉండేవాడు. బెంగళూరులో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే దొంగల ముఠాతో ఫయాజ్ కు సంబంధాలున్నాయి. బెంగళూరులో వాహనదారులు నగదు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు వేలం వేయగా తను తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసినట్లు స్థానికులను మభ్యపెట్టి విక్రయాలు జరిపాడు. తక్కువ ధరకే వస్తుండడంతో ప్రజలు స్కూటీలను కొన్నారు. ఈ క్రమంలో బెంగళూరు నార్త్ జేపీ నగర్ ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలపై అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో అక్కడి పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆదివారం బెంగళూరు నగరానికి చెందిన సిఐ చైతన్య, ఎస్ఐ అన్నప్పలు తమ సిబ్బంది సాయంతో కలికిరి, పీలేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 40 వరకు స్కూటీలను స్వాధీనం చేసుకుని నిందితుడిని బెంగళూరుకు తరలించారు. మరిన్ని వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కర్ణాటక పోలీసులు వివరించారు. ఆదివారం మదనపల్లిలో నిర్వహించిన మున్సిపల్ పరిధిలోని వాలంటీర్ల సంఘ నూతన కమిటీ అధ్యక్షుడిగా షేక్ ఖాదర్ బాషా మరియు ప్రధాన కార్యదర్శిగా షేక్ సలహమత్లు నియమితులయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శులు తమ కార్యవర్గ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే నవాజ్ బాషాను, వైసీపీ ఇన్ఛార్జి నిస్సార్ అహ్మద్ను మర్యాదపూర్వకంగా కలుసుకుని బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ఆవుల విశ్వనాథ, సుగుణ, భాను, ప్రకాష్, నజీర్ బాషా, సుదర్శన్, పసుపులేటి కిషోర్ కుమార్, వెంకటేష్, సుహేల్, హరి, అల్ఫాన్, అరుణ్, సంతోష్, రాయల్పాడు శ్రీష, అహ్మదీ నిగల్, అస్మత్, జాఫర్, మనోహర్, జాను పెద్ద సంఖ్యలో వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి చేరుకోవడంతో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం నేతలు నారావారిపల్లికి చేరుకొని తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్ బాబును కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత షాజహాన్ బాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, మైనార్టీ నాయకులు ఎస్సీ మస్తాన్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు
విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలోనే ఎత్తైన 125 అడుగుల రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జనవరి 19న ఆవిష్కరించనున్న సందర్భంగా ముందస్తుగా రాష్ట్ర నలువైపులా దళితులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని మదనపల్లి ఎంపీపీ వెలుగుచంద్ర పేర్కొన్నారు. సోమవారం మదనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో దళిత, బీసీ, ముస్లిం, మైనార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ వెలుగుచంద్ర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బడుగు, బలహీన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. వెనుకబడిన కులాల కోసం, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బేళ్లే రెడ్డి ప్రసాద్, కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, ఈశ్వర్ నాయక్, సలీం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ పార్థసారథి, వైస్ ఎంపీపీ రమణ, బసినికొండ సర్పంచ్ వెంకటరమణ, రాచవేటివారిపల్లి సర్పంచ్ మధు, ఎంపీటీసీ రామయ్య, వేంపల్లి ఎంపీటీసీ జగదీష్, కాంట్రాక్టర్ రాము, తంబళ్లపల్లి వైసీపీ మహిళా నేత ఈశ్వరమ్మ, సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ యూత్ ఆనంద్ కేశవరెడ్డి బెనర్జీ, గంగులప్ప పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు అడుగు జాడలో ఈరోజు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని గొప్పగా చెప్పుకున్న ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా ఈరోజు మన భారతదేశంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్తూ మాటలకే పరిమితం కాకుండా చేతల్లో ఈరోజు నిరూపించడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ స్వరాజ్య మైదానంలో దాదాపు 125 అడుగుల విగ్రహాన్ని ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంత పెద్ద విగ్రహాన్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఈ నెల 19వ తేదీన శృతివన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శృతివనాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి అనుకూలంగా ఈరోజు మదనపల్లి మండలం నందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రకులస్థ నాయకులు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు మదనపల్లి అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేసి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడంలో ఈరోజు ఇక్కడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, స్టేట్ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు గతంలో అనేక పార్టీలు కానీ అనేక మంది ముఖ్యమంత్రులు కానీ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. అందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు చేసింది ఏం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పాదయాత్రలో పేదల కష్టాలు చూసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మాట కట్టుబడి ఈరోజు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా ఈరోజు అన్ని విధాలుగా కూడా ఈరోజు పదవుల పరంగా కూడా ఈరోజు మహిళలకైతే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మినిస్టర్లు ఈరోజు సామాజిక న్యాయమును పాటిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కాబట్టి దీన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి ఇలాంటి పేదల కోసం నిరంతరం ప్రతి క్షణం కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరికీ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిరంతరం కష్టపడుతున్నదో నీతి నిజాయితీగా ఈరోజు పేదలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అదే అడుగుజాడలో గౌరవ ఎంపీ మిథునన్న గారు కూడా ఈరోజు పేదలకు నిరంతరము బడుగు బలహీన వర్గాలకు కార్యకర్తలకు ఏదొచ్చినా నేనుంటానన్న భరోసా కల్పిస్తూ ఈరోజు కార్యకర్తలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్న ఐకాన్ లీడరు మా గౌరవ ఎంపీ మిథునన్న గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉండాలా. ఈరోజు నేను మదనపల్లి మండలంలో సామాన్య కార్యకర్తను
ఈరోజు ఒక సామాన్య కార్యకర్త పార్టీకి కష్టపడిన దానికి నా కష్టాన్ని గుర్తించి ఈరోజు ఈ స్థాయి ఇంత పెద్ద మండలానికి ఎంపీపీగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులైన ఎంపీ మితిన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరవ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిరంతరము నేను నీతి నిజాయితీగా కట్టుబడి ఉంటానని నేను ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నెల 19వ తేదీ విజయవాడ నందు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప సంకల్పంతో దాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఆంధ్ర రాష్ట్రమంతా గొప్ప సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కూడా మేము మదనపల్లె నుంచి కూడా కులాలు మతాలకు అతీతంగా అందరినీ కూడా విజయవాడలో 19వ తేదీ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే కాకుండా పేదరికం అట్టడుగు వర్గాల్లో ఉన్న అగ్ర కులాలకు కూడా సమన్యాయం చేస్తూ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరూ నివాళులు దోహార్లు అర్పించాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు కేవలం ఏ మరొక రాజ్యాంగం ఆరిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలా అనే ఒక గొప్ప సందేశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. మహాత్మా గాంధీ, జవహర్లాల్, అల్లూరి సీతారామరాజు ఇటువంటి గొప్ప నాయకులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రాన్ని ఎలా సంపాదించి బానిస సంఖ్యల నుంచి బయటేశారో మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చి ప్రజల్లో మనము తిరుగుతున్నామంటే కుట్ర కోణంలో దీన్ని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ప్రతిపక్షాల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సమన్యాయం చేస్తూ ముందుకెళ్తుంటే ఈ ప్రతిపక్షాలు ధనిక పెత్తందారీ వ్యవస్థగా ఏర్పడి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఎలక్షన్ స్టంట్గా చూపించేదానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వచ్చిన 2019 నుంచి కూడా నవరత్నాలు అమలు పరుస్తూ ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారో యావత్ ఆంధ్ర రాష్ట్రం గమనిస్తుంది. అందులో భాగంగా గొప్ప సంకల్పంతో 19వ తేదీ ఆవిష్కరించిన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి తండోపతండాలుగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.